స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, మా రక్షణకర్త అయినటువంటి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇంతవరకును ఈ 3 దినాల ఉపవాస ఆశీర్వాద పండుగలను అత్యంత ఆశుద్ధకరంగా దీవెనకరంగా మీరు జరిగించారు ప్రభువా. తండ్రి, ఈ 2వ దినమందు ఈ సాయంకాల కూడుకును పెట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఇగో చేరినటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి చదవబడినటువంటి లేఖనము ద్వారా నాయన నాతో మాతో వీక్షిస్తున్న ప్రతి వారితోనూ ప్రభువా ఇగో స్పష్టముగా తేటగా దేవా ఇగో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీవు మాట్లాడుచుండగా వినగలిగే చెవి, గ్రహించు హృదయము నాకు మాకు అందరికీ దయచేయండి. ఈ ప్రాంతంలో ఎంతో ప్రయాసతోనూ భారంతోనూ దేవా ఇగో తండ్రి నీ పరిచర్ను జరిగిస్తున్నటువంటి నీ దీన సేవకురాలను మా సహోదరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఇంకను నీ దాసురాలని బలపరచండి. తన పక్షమే నీ ఉండి ఏ ఉద్దేశము కొరకు నీ దాసురాలి హృదయమును నీరు రేపావో ప్రేరేపించావో ఆ ఉద్దేశం అంతా పరిపూర్ణముగా తన నుండి కలిగించినట్లుగా ప్రభువా అయ్యా ఇగో నీవే తోడైండి నాయన, నీ బిడ్డను బలపరిచి ఆశీర్వదించమని తండ్రి తనకిచ్చిన బిడ్డలిద్దరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ప్రాంతాలలో తండ్రి నీ పని కొరకు ఆశ కలిగి ఉన్నదో ఆ ప్రతి ప్రాంతములోనూ ప్రభా నీ కార్యములు నీ చిత్తమును నాయన నీ దాసురాల ద్వారా సంపూర్తిగా మీరు జరిగించమని తండ్రి ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఈ పని జరగడానికి కావాల్సినటువంటి ఆరోగ్యము, ఆత్మాభిషేకమును, ఐశ్వర్యము, నమ్మకమైనటువంటి పనివారును ప్రభా నీ దాసురాలకి మీరు అనుగ్రహించి ప్రభా ఇంకను బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, మెట్టుకి సమయమందు అల్పుడు, బలహీనుడు, వట్టివాడు అయినటువంటి అయోగ్యుడు, బోధింపడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి వాడు ప్రభా ఇగో నీ సేవకుడు నీ వైపు చూస్తుండగా నీవే కనికరించి కరుణించి అభిషేకించి నైనా నీ దాసుని ప్రాణాత్మ శరణుకున్న కల్మషమును, మురికిని, అపవిత్రతను, అవిధేయతనంతటిని కడిగివేసి అగ్నిలో కాల్చివేసి నీవే పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రభా నీ ప్రజలకి రాత్రి నీవే కనబడమని నీవే మాట్లాడమని అపవాది శక్తుల నుండి ప్రజలందరినీ విడిపించి నీవే ఆశీర్వదించమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య ఘనమైనటువంటి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కూడుకులకు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవజనురాలకి హృదయపూర్వకమైన ఆహ్వానాలు తెలియజేస్తూ ఉన్నాను. చేరున్నటువంటి దేవుని బిడ్డలకు అలాగే లైవ్లో మా కార్యక్రమాలను వీక్షిస్తూ మా కొరకు మా పరిచర్య కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మిత్రులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. భక్తుడైనటువంటి అబ్రాహామును దేవుడు నిన్ను ఆశీర్వదించి అని మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. హల్లెలూయా. ఇంతవరకు నిన్న అలాగే ఉదయకాల సమయమందు మనం నేర్చుకున్నటువంటి సంగతులు, విన్నటువంటి లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయంటే ఆశీర్వాదము పొందుకోవడం కోసం దేవుడు మాట్లాడాడు. అయితే ఈ రాత్రి నీవే ఆశీర్వాదముగా మారిపోవుట. హల్లెలూయా. నీవే మారిపోవాలి మాట. కనుక మనం ఎలా ఆశీర్వాదంగా మారాలి, ఎలా సాధ్యం అది? కనుక అబ్రాహాము జీవితంలో ఆదికాండంలో ఎక్కడ కనబడడు అబ్రాహాము. ఆ 11 చివరిలో పేరు మాత్రమే కనబడుతుంది. ఈ 12లోనికి వచ్చేసరికి నిన్ను గొప్ప జన్మగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావని జీవము కలిగినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి అన్ని వంశావళులు, అన్ని జాతులు, ప్రజలు ఈ అబ్రాహాము అనేటువంటి ఒక్క మనుషుడు ద్వారానే వీరందరూ కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. వీరందరూ కూడా మరి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణలకు విస్తరణలోనికి వచ్చారని మరి ఖురాన్ షరీఫ్ కానీ బైబిల్ గ్రంథం కానీ ఘంటాస్పదముగా తెలియపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. అయితే ఈ ఒంటరి వాడైనటువంటి అబ్రాహాము ఇంత జనాంగంగా ఎలా మారిపోయాడు? ఇది సాధ్యమేనా? అబ్రాహామును కూడా ఎవరైతే ప్రేమిస్తారో వారు ప్రేమించబడతారట.
ఆ 2వ లైన్లోను కూడా 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భక్తుని జీవితంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఏదో అనుకుంటారు కానీ కొంతమంది భక్తుని శపించడానికి పూనుకుంటారు. దేవుడు ఒప్పుకోడు అసలు. భక్తుల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, భక్తులను గౌరవిస్తున్నప్పుడు, భక్తుల మేలు కోరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మేలులు ఆశీర్వాదాలన్నీ మన మీదకి వస్తాయి తెలుసా. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చనిపోతే ఆ స్థానంలోనికి నేను రావాలి, వారు ఆ పరిచర్యను కూల్చేసుకుంటే ఆ స్థానంలోనికి నేను రావాలి అని దుర్మార్గపు ఆలోచన కలిగి ఉన్నారు ఈనాటి బోధకులు సైతం అంట. నిజానికి దేవుని చేత వాడబడుతున్నటువంటి ఒక దైవజనుడు బలహీనమైపోతే, ఆరోగ్యరీత్యా, కుటుంబ రీత్యా, ఫైనాన్షియల్గా బలహీనమైనటువంటి పరిస్థితి కనబడినప్పుడు ఏం చేయాలి తెలుసా? గుండెలు పగిలిలాగా రోధించాలి. నీకే గాయం అవుతే, నీకే అవమానం కలిగితే, నీకే నష్టము కలిగితే ఏ విధమైనటువంటి ఆ పెయిన్తో నువ్వు బాధపడతావో, వేదన పడతావో, ఏ విధంగా దాని నుండి విడుదల పొందావని ఆశపడతావో, అలాగే ఒక భక్తుని విషయమే అటువంటి హృదయ వేదనతో మనం పూనుకోవాలని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది. హల్లెలూయా. ఈనాటి బోధకులు చూస్తే గొప్ప దైవజనులుగా ఉన్నటువంటి వ్యక్తి పడిపోవాలి, వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళ పరిచర్య కూలిపోవాలి, ఆ స్థానంలో ఇంకొకటి రావాలి అన్నమాట. ఇది దుర్మార్గపు ఆలోచన అన్నమాట. ఇది ఖచ్చితంగా ఇది అపవాది యొక్క ఆలోచన మాట. కానీ దేవుని పిల్లల ఆలోచన అలా ఉండదు. అందుకనే మనం కయ్యను వంటి వారమే ఉండరాదని బైబిల్ చెప్పింది. పేతురు పత్రిక, కయ్యను దుష్టుని సంబంధి అని బైబిల్ చెప్పింది. వాడు తమ్ముడి మీదే పగబెట్టి నరహత్య చేశాడు. ఈనాడు అనేకులు దేవుని ప్రజలు, సంఘాలలో సేవకులు కానీ, సంఘ బిడ్డలు కానీ ఇటువంటి కయ్యను మనస్తత్వాన్ని కలిగి వారు నాశనకరమైనటువంటి భావజాలంతో నడుస్తూ ఉన్నారు. ఇంకొకరి పట్ల అటువంటి మనస్తత్వంతో ఉన్నారు అన్నమాట. కనుక భక్తుడిని నువ్వు దీవిస్తూ ఉన్నప్పుడు దీవెన నీ మీదకి వస్తుంది. భక్తుని పట్ల నువ్వు ఏదైతే నాశనాన్ని నువ్వు కొరతావో ఆ నాశనం వారి మీదకి వస్తుందంటే ఖచ్చితంగానే. అందుకే నేను ఎన్నో ప్రసంగాలు చెప్పాను, లారీ జోలికి వెళ్ళినోడైనా బ్రతికి బట్టకట్టొచ్చేమో కానీ భక్తిని జోలికి వెళ్తే అడ్రస్సులు ఉండవని ఎన్నోసార్లు చెప్పాను నేను. అది సీరియస్సే, నాట్ ఫర్ ఫన్నీ, అది జోక్ కాదు మాట. అంటే భక్తుడు నరహత్య చేస్తాడా, నాశనం అయిపోవాలని కోరుకుంటాడంటే అవి ఏమి కోరుకోడు. భక్తుడిని బ్రతికిస్తున్నటువంటి దేవుడు ఊరుకోడు మాట. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ లేఖనం. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. ఇంకా అబ్రాముగానే ఉన్నాడు ఇక్కడ, అబ్రాహాముగా లేడు. హల్లెలూయా. కనుక మన మూలవాక్యం ప్రకారంగా అబ్రాముగా ఉన్నాడు, ఆశీర్వదించబడినటువంటి వాడిగా, గొప్ప జనాంగముగా, తన నామము హెచ్చింపబడినటువంటి కేటగిరీలోనికి వచ్చాడు. క్రైస్తవ సమాజం అంతటికీ అబ్రాహాము కోసం అందరికీ తెలుసు. అయితే నేను చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే అబ్రాహాము ఎలా ఆశీర్వాదము పొందాడు, ఇలా ఎందుకు అంత గొప్ప జనాంగముగా దేవుని దృష్టిలో ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడ్డాడు, కారణం ఏంటి అనేది రాత్రి మనం ధ్యానం చేస్తున్నాం. సేమ్ టైము మనము కూడా ఆశీర్వాదముగా మారిపోవాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. కనుక అబ్రాహాము జీవితంలో అబ్రాహాముకి దేవుని పట్ల ఉన్నటువంటి ఒక విపరీతమైనటువంటి ప్రేమ, వాంఛ ఎలాంటిది అంటే మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండగా మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకే దేవుడు అతన్ని తీసుకుని వచ్చాను. హల్లెలూయా.
ఆ స్టెఫను మళ్ళా చెప్తూ ఉన్నాడు, అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశాను. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 300 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకుని బాధ పెట్టుదురనియు చెప్పాను. హల్లెలూయా. అబ్రాహాము ఆశీర్వాదముగా మారిపోవడానికి, అబ్రాహామును ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడ్డానికి, ఎవరైతే అబ్రాహామును శపిస్తారో వాళ్ళు కూడా శపించబడతారట. కొంతమంది భక్తుడు నచ్చలేదని వారు నోటుకొచ్చినట్లు మాట్లాడతారు. రేపు పొద్దుట వారు పరలోక రాజ్యంలో ఘోరమైనటువంటి అవమానకరమైన స్థితిలో ఉంటారన్నమాట. ఎందుకంటే దేవునిని విడిచి సంఘాలను నాశనం చేస్తున్నటువంటి వారినేమో ఫాలో అవుతారు, అన్నిటినీ విడిచి దేవుని కొరకే బ్రతుకుతున్నటువంటి వారినేమో బాధలు పెడతారు. అది ఈరోజు క్రైస్తవుల సమాజంలో క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశాలు అలా ఉన్నాయి ఈరోజు. కనుక అబ్రాహాము గొప్ప జనముగా మారడానికి, అబ్రాహాము ఆశీర్వాదముగా మారిపోవడానికి, అబ్రాహామును ప్రేమించేవారు లేక అబ్రాహామును ఆశీర్వదించేవారు ఆశీర్వాదం పొందడానికి, ప్రేమించబడడానికి, ఒకవేళ అబ్రాహామును ఎవరైనా శపిస్తే వారే శాపం పొందుతారట. దీని అంతటికి కారణము ఏంటి అని అంటే, అబ్రాహాము దేవునికి అంత విధేయుడు. హల్లెలూయా. విధేయత లేకుండా ఆశీర్వాదాన్ని నువ్వు ఎప్పుడు పొందలేవు. అసలు ఆకాశంలో నక్షత్రాలు చూడడం మట్టుకు చూస్తాం, వెళ్ళి కోసుకుంటామా? సాధ్యమా? కాదు. ఆశీర్వాదాలు కూడా అంతే, చూడడం మట్టుకు చూస్తావు కానీ దాన్ని పొందుకోలేము, అనుభవించలేము అట. ఈరోజు కోట్లకు పడగెట్టినటువంటి గొప్ప మేధావులు బోడు మంది ఉన్నారు భూమి మీద. అయితే వాళ్ళు కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి లేదు వాళ్ళకి. ఒక పేగుతో ఉన్నవాడిని నేను తింటాను శుభ్రంగా, పెట్టింది ఏదైనా సరే. కానీ 2 పేగులు ఉండి, కోట్ల ఆస్తి ఉండి, శుభ్రంగా కడుపు నిండా ఇష్టమైనటువంటి రుచి తినడానికి అవకాశం లేనటువంటి ధనవంతులు, కోటీశ్వరులు, ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకంటే నీవు నేను గొప్ప అదృష్టవంతులమా కాదా? చెప్పండి. చక్కగా మనం తినవలసింది ఏందో తినేస్తాం, వాడు తినలేడు. తినాలని ఉన్నా తినలేడు, అనిపించలేడు. హల్లెలూయా. అబ్రాహాము దేవునికి అత్యంత విధేయుడు, దేవునికి అంత లోబడతాడన్నమాట అబ్రాహాము. అయితే అబ్రాహాము జీవితంలో జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, నేను నీకు చూపింపు దేశంలోనికి వెళ్ళన్నాడు. తాను ఉన్న ప్రదేశం నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అన్ని జనులతో సైతం కూడా ఆశీర్వాదం పొందాలని ఉందా లేదా? ఉంది. అయితే క్రైస్తవులు కూడా అన్యజనుల్లాగే వాళ్ళు ఎలాంటి ఆశీర్వాదం పొందాలనుకున్నారంటే, ఎలా ఆశీర్వాదం పొందాలనుకున్నారో క్రైస్తవులు కూడా వాళ్ళలాగే ఆశీర్వాదం పొందాలంటే, దేవుని ప్రజలు మనం, దేవుని పిల్లలు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు మనం. అంత గొప్ప జనాంగంగా మనం ఉన్నప్పుడు దేవునిని అంగీకరించలేనటువంటి జనాల ఆలోచనలతో ఆశీర్వాదాలు పొందడం చెత్త కాదు, ఇది చెత్తదంతానే. అయితే దేవుని ప్రజలు పొందాలనుకున్నటువంటి ఆశీర్వాదం ఎలా పొందాలో తెలుసా? లూకాసు వార్తలోనికి రండి ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. చాలింది. మత్తయి సువార్తలో ఒక చోట అంటాడు, వీళ్ళందరినీ విడిచిపెట్టిన వాడు నాకు పాత్రుడి కదా, యలోకులు విడిచిపెట్టిన వాడు 100 రెట్లు ఫలము పొందును అంటాడు అన్నమాట. 100 ఫలము పొందుతాడంటే విడిచిపెట్టినటువంటి వాడు. అయితే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు దేవుడు. తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అంటూ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఏమంటున్నాడు దేవుడు? విడిచిపెట్టిన వాడు నాకు శిష్యుడు కానేరుడు అంటూ ఉన్నాడు. అంటే దేవుని వలన మేలు పొందాలి అంటే, దేవుని వలన ఆశీర్వాదం పొందాలంటే, దేవుని యొక్క గొప్ప రాజ్యమునికి మనము వారసులము, హక్కుదారులము కావాలంటే కొన్నిటిని అవాయిడ్ చేయాలి మన జీవితాలలోనూ. అన్ని జనులు అవాయిడ్ చేయరు, ప్రతిదీ కూడా రానివ్వాలి, వాళ్ళకి కావాలి ప్రతిదీ, అవునా కదా?
కానీ క్రైస్తవ జీవితంలో దానికి ఆపోజిట్గా మనం ఏం చేయాలంటే కొన్ని అవాయిడ్ చేయగలిగితేనే కొన్ని పొందుకోగలిగేది. నేను అవాయిడ్ చేయనండి, చూసిందల్లా నాకు కావాలి, నచ్చిందల్లా నాదే, కానీ అన్నీ నేను పొందుకోవాలంటే సాధ్యము కాదు అది. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తమును, దేవుని ఆలోచనను, దేవుణ్ణి మనం గెలుచుకోవాలంటే కొన్నిటిని మనం విడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చదవండి. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. చాలండి. ఇక్కడ ధనవంతుడు, యవనస్తుడు, ఒక ఉద్యోగిగా 3 ఉన్నతమైనటువంటి కేటగిరీకి చెందినటువంటి ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి నేను వారసుని కావాలి అని అంటున్నాడు, హక్కుదారుణ్ణి కావాలి అని. అయితే దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. బోధకుడు ఇవన్నీ కూడా నా బాల్యం నుండి నేను పర్ఫెక్ట్గా పాటిస్తున్నాను అన్నాడు. అయితే అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొద్దిగా ఉన్నదని చెప్పాడు. నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్ము అని అంటే అతడు ఎక్కువ ఆస్తి గలవాడు గనక ఆ మాట వానికి ఇష్టం లేదు, నచ్చలేదు. అయితే తాను ఒకటి పొందుకోవాలని కోరుకున్నాడు, అది వాస్తవమే. కానీ ఆ పొందుకోవాల్సింది ఎలా పొందుకోవాలో దేవుడు చెప్పేసరికి ఆ మాట మనకి ఇష్టం లేదు. సేమ్ ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా ఇక్కడే ఉన్నారండి. పొందుకోవాలని అందరికీ కోరుకుంది, కానీ ఎలా పొందుకోవాలో దేవుడు చెప్తే మాత్రం అది మాత్రం ఇష్టం లేదు జనాలకి. మరి ఏటో పొందుకోవాలని ఇష్టం ఉంది, ఆశ ఉంది, కానీ పొందుకునేదానికే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలాగ కోరుతున్నావు కదా, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తాడట దేవుడు. అతనికి ఏం ఆశ ఉంది? పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని. ఇప్పుడు తృప్తిపరచడానికి దేవుడు పూనుకోండి, నీకు అడ్డుగా ఉన్నదాన్ని తొలగించుకోండి అయ్యా చెప్తే విన్నాడా? ఇప్పుడు క్రైస్తవ సమాజం కూడా అట్లనే ఉంది. కనుక అక్క చెల్లెళ్ళను, తల్లును, తండ్రిని, అన్నదమ్ములను కొంతమంది అంటారు దేవుడు నమ్ముకుంటే వదిలేసుకోవాలంటారు. ఒక మాట చెప్తున్నాను, దేవుడు నమ్ముకుంటే వదిలేడు కాదు. మరి ఒక అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవట్లేదా? మరి అదేంటి? మరి దేవుడు నమ్మేసుకుంటే వదిలేసుకోవాలని చెత్త మాటలు మాట్లాడుతున్న వాళ్ళని ఏం చెప్పాలి? చెత్త బుట్టలు ఇయ్యాలి వీళ్ళందరూ. నేను ఇంట్లో ఒక ఆడపిల్లని పెంచి ఎవడో తర్వాత వచ్చిన తర్వాత బేరం మాట్లాడుకుంటే ఆ బేరానికి మళ్ళీ అమ్మాయినికి ఇల్లు బేరానికి ఒప్పుకుంటున్నారు. మరి ఇదేం జరుగుతుంది? ఇది అదేమో సువార్తకి వ్యతిరేకం. అది దేవుడు అలా చెప్పడా? అది దేవుడు కాదు. ఇదేంటండి దేవుడైతే అలా చెప్పచ్చా అని అంటాడు. మరి ఇదేటో మరి ఇంట్లో పెరిగిన ఆడపిల్లని ఎవరి చేతిలో ఎందుకు పెట్టేస్తున్నారు? మరి అప్పుడు వదిలేసి వెళ్ళిపోవట్లేదా? అది ఎలా సాధ్యమో ఇది కూడా సాధ్యమే. హల్లెలూయా. కనుక దేవుని నిమిత్తము అడ్డుగా ఆటంకంగా ఉన్నటువంటి దానిని అవాయిడ్ చేసుకుని వెళ్ళిపోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అబ్బే నేను అలా వెళ్ళనండి, నేను ఇక్కడే ఉంటానండి, నేను నచ్చినట్లుగానే ఉంటానంటే నీవు కోరుకున్నటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందవు. కనుక అబ్రాహాము జీవితంలో తను మెసపుతోనిలో ఉండక మునుపు దేవుడు తనతో మాట్లాడితే అక్కడి నుండి వచ్చేసాడు మాట. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే స్పష్టంగా దేవుడు ఒకటే చెప్పాడు, అబ్రాహ్మా నేను నీకు చూపింపు దేశంలోనికి నువ్వు వెళ్ళము, నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తానంటే ఆ మాటకి విధేయుడయ్యి లోబడి వెళ్ళిపోయాడు అబ్రాహ్మ. ఈరోజు దేవుని పరిచయం చేద్దాం రండి, దేవుని కొరకు బ్రతుకుదాం రండి, దేవుని కార్యం సమాజంలో జరిగిద్దాం రంటే అది దూరం కదా అని ఒకడు. ఇది మాట. మరి ఎక్కడ చేస్తావు? మరి పరలోక రాజు నీ ఇంటి పక్కన ఉందా? అందుకు నమ్ముకున్నావా? పరలోక రాజు ఎంత దూరం ఉందో తెలుసా? అంటే మనిషి బ్రతకడానికి, మనిషి కాయ కష్టం చేసుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారన్నమాట. కానీ దేవుని దగ్గరకు మాత్రము దగ్గర కావాలట. అంటే ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? వీళ్ళ ఉద్దేశం ఖచ్చితంగా 100% 100% నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు అలా మాట్లాడతారు అన్నమాట. పరలోక రాజు ఏమన్నా పక్కన ఉందా వెళ్ళడానికి? నేనే అత్తగారి ఇంటికి వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు వెళ్ళాలి. పక్కన ఉంది ఏమన్నా అత్తగారు? పక్కన చాలా మంది అత్తగారులు ఉన్నారు, పిల్లలు ఏమీ లేదు. పిల్లనిచ్చిన అత్తగారి దగ్గరికి వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు వెళ్ళాలి.
రక్తము కాచి ప్రాణం పెట్టినటువంటి దేవుని కొరకు ఎంత దూరమైనా వెళ్ళాలి. అలాగా అది దూరం కదా, అంత దూరం అంటే చెత్తదంతనమాట. కాబట్టి దూరము దగ్గర క్రైస్తవుడు మాట్లాడడానికి వీల్లేదు, అసలు మాట్లాడకూడదు మాట. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇచ్చాడు, నీకు అవకాశం ఇచ్చాడు, ఇష్టమైతే చేయి, లేకపోతే మూసుకుని కూర్చోవాలంతే. అంతేగాని ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి నో క్వశ్చన్స్ మాట వేయకూడదు మాట, అవి మాట్లాడకూడదు. ఆశీర్వాదం ఊరికే రాదండి అసలనే. హల్లెలూయా. కాబట్టి అబ్రాహాము మారు మాట్లాడకుండా తనతో దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతమంది జనాంగం ఉంటుండగా ఈ ప్రాంతంలో ఆ దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని అబ్రాహాముకు అర్థమయ్యి ఆ మాటకు చిత్తమని తన జీవితాన్ని అప్పగించేసుకున్నాడు. ఏంటి, ఒకటే బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబీకులు, రక్త సంబంధులు అందరూ ఉంటుండగా వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతుండే బాధ కదా. నాకు కొంతమంది చెల్లెళ్ళు ఉంటారు, ఇష్టమైనటువంటి చెల్లెళ్ళు. వాళ్ళకి పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా మందిని వాళ్ళు పంపించినప్పుడు నేను ఏడ్చాను అన్నం తినకుండా. తెలుసా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తలేదు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అరే అమ్మాయి వెళ్ళిపోతుందంటే కనీసం ఆ అమ్మాయికి ఏమైనా ఇవ్వలేమో, అమ్మాయి సాగనంపాలకి వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో ఆ సొంత అన్నదమ్మునికి లేదు. ఎవరి పనులు వాళ్ళు బిజీ అయితే ఈ అమ్మాయి వెళ్ళిపోతుందని నేను ఏడుస్తూ ఉన్నాను తెలుసా. కానీ అటువంటి వాళ్ళు కూడా ఈరోజు మర్చిపోయారు నన్ను. దానికేముంది, నిజానికి నేను సరదాగా మాట్లాడను, సీరియస్గానే మాట్లాడతాను. నా జీవితం సరదా ఏమీ కాదు, సీరియస్లోనే నేను సరదాగా ఉంటాను అంతే అందరితోటి. హల్లెలూయా. కేవలం డబ్బు అనేది ఒకటి లేనందువలన రకరకాలుగా చేసి వెళ్ళిపోయారు. రేపు పొద్దు కుప్పల కొద్దిగా డబ్బు నాకు ఇస్తాడు దేవుడు, వీళ్ళు కప్పల్లాగా వస్తారు నా దగ్గరికి. హల్లెలూయా. కనుక డబ్బుతో ఏదో ఉందని చూసి వచ్చేవాళ్ళు నాకు నచ్చరు, నాకు ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి అదే, ఇంట్లో డబ్బులు ఎక్కడ పడితే అక్కడ, బంగారం డబ్బు ఎక్కడ పడితే అక్కడ ఉండేది మా ఇంట్లో. పేదవారికి ఏమీ పుట్టలేదు, పేదవారికి ఏమి పెరగలేదు నేను. మా నాన్న ఇంట్లో డబ్బులతో బోల్డ్ మంది పెళ్లిళ్ళు చేశాడు. బోల్డ్ మందికి అనారోగ్యాలు వస్తే హాస్పిటల్కి మా నాన్నగారు తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో తన కాపలో ఉండి ట్రీట్మెంట్ చేయించాడు. ఎంతో మందికి సాయం చేశాడు. ఎంతో మంది ఇల్లులు కట్టుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, పురుగులు వేసుకోవడానికి ఎన్నో చేశాడు నా తండ్రి. అటువంటి తండ్రికి పుట్టిన నేనేం బీదవాడిగా పుట్టలే. కానీ ఎంతో మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు మా తండ్రి, మేము గెలుచుకున్నామంట. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికక్కడే స్ట్రక్ అయిపోయింది, డబ్బు ఆగిపోయింది. కనుక ఈరోజు రోగంతో నేను ఉన్నానని, బలహీనమైన స్థితిలో ఉన్నాను, ఆయన లేడు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ డబ్బులు వాళ్ళు అడుగుతారేమో, లేకపోతే మనల్ని డబ్బులు అడుగుతారని మానేశారు అందరూ. కనుక నా జీవితంలో ఒకటే ఏంటి, ఏమీ లేకుండా ఒక మనిషిగా గుర్తించిన వాళ్ళు నాతో ఉండాలి. ఏదో ఉందని, డబ్బు ఉందని, ఆ డబ్బు ఉంటే అది ఉంటే ఇది ఉంటే అని అలాంటి వాళ్ళు నాకు ఎప్పుడు వద్దని నేను అన్యజనుడిగా ఉన్నప్పుడు కారణం అది మాట. మా నాన్నగారు కూడా చెప్పారు అదే మాట, దైవజనులు చెప్పారు. ఫిజికల్ తండ్రి చెప్పిన మాటే స్పిరిచువల్ తండ్రి కూడా చెప్పినటువంటి మాట. ఏంటి అంటే, డబ్బు మనకి ఎప్పుడు కూడా యజమాన స్థానంలో ఉండకూడదు. డబ్బుకి నువ్వే యజమానంగా ఉండాలి. డబ్బు నీకు యజమానుడైతే దానికి నచ్చినట్లుగా నిన్ను చేసుకుంటుంది. అదే డబ్బుకు నువ్వు యజమానుడైతే దాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తావు. అప్పుడు విలువలు ఉంటాయి, భావబంధవ్యాలు ఉంటాయి అని మా తండ్రి అదే చెప్పాడు. చిన్నప్పుడు 4వ తరగతి వరకు నాకు తెలుసు మా నాన్నగారు. సో ఆత్మీయ తండ్రి రంజిత్ తోఫిర్ గారు కూడా అదే చెప్పారు. ఖచ్చితంగా ఈ రోజుకి ఆ మాటకి అక్షరాల తోచ తప్పకున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే కానుక ఇవ్వాలి, కానుక ఇంత ఇవ్వాలి, ఇలా తక్కువ ఇచ్చారు, కానుక ఇవ్వలేదు, ఇలాంటి చెత్త మాటలు రావు మాకు. కన్న తండ్రి కానీ, పెంచినటువంటి ఆత్మీయ తండ్రి కానీ అవి నేర్పించలేదు మాకు. హల్లెలూయా. కాబట్టి ఎందుకొరకు మేము బ్రతుకుతున్నాము, ఎందుకొరకు ఒక స్థలానికి వెళ్తున్నాము, అది సక్రమంగా జరుగుతుందా లేదా, దాని కొరకే ఆరాటం, పోరాటం, బాధ, ఏడుపు, నవ్వు అన్నీ దాని కొరకు మాత్రమే. డబ్బుల కొరకు కాదు, దానికి విలువ ఉండదు మా లైఫ్లో ఎప్పటికీ కూడా. కాబట్టి అది లేదని వెళ్ళిపోతున్నటువంటి వారు రేపు పొద్దున జోసెఫ్ జేబు నిండా బోల్డ్ డబ్బులు ఉంటాయి తెలుసా. అప్పుడు ఏం చేసుకుంటారు, ఏ ముఖంతో అడుగుతారు జోసెఫ్ రేపు పొద్దుట, ఎక్కడ ఎత్తుకుంటారు ముఖం, అయ్యో అనవసరంగా వదిలేసి వెళ్ళిపోయాం జోసెఫ్ని. అయ్యో ఏమి లేనప్పుడు ఎంత పడితే అంత ఇచ్చేసేవాడు, అసలు అని దాచుకోకుండానే తను కొనుక్కుని బట్టలు కొనుక్కునేవి, లేకపోతే తన ఉపయోగానికి వాడుకునేటువంటి కూడా ఇచ్చేసేవాడు. ఇప్పుడు ఏ ముఖంతో అడుగుతాం మనం అనవసరంగానే. దావీదు కుమారుడు ఆ యెషే కుమారుడు మీకు ఏమైనా ఇయ్యగలడా అన్నాడు సౌలు. అంతే కదా, ఏమన్నా ఇయ్యగలడా మీకు, ఒలువు తోటలో, ద్రాక్ష తోటలో ఏమన్నా ఇయ్యగలడా మీరు, ఈ రాజ్యం తప్ప ఏం తీసుకోగలడు వాడు అని అంటే, అవును కదరా, ఒరే నిజమే, ఆ దావీదు వెంబడిస్తే మనకి ఏమి ఉండదురో, సౌలు రాజు కదా, తన దగ్గర అన్నీ ఉన్నాయి, కాబట్టి మన నాయకుడు సౌలే అని ఇశ్రాయేలులో అనేక మంది జనాంగము సౌలునే వెంబడించారు. ఆడు చచ్చాడు, వీళ్ళు చచ్చారు. కానీ దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు రాజుగా. వాళ్ళు ముఖాలు ఎక్కడెట్టుకున్నారు,
ఈరోజు నా జీవితంలో అంతే. వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదు, నా ముఖం మాత్రం లైవ్లో ఎడతాను. హల్లెలూయా. అది చచ్చినట్లు వినవలసిందే, చచ్చినట్లు చూడవలసిందే. నేను కనబడుతున్నానంటే ఇంకా ఆడు ఏం చేసుకోవాలంటే బ్లాక్లో పెట్టుకోవాలన్నమాట. అది కూడా నష్టమే. ఎందుకంటే కనీసం ఆన్లో ఉందనుకో, సరే వీడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, పతనం అయిపోవాలి, నాశనం అయిపోవాలి, చచ్చిపోవాలనుకున్నాం, ఏం అవ్వకుండా వీడు చక్కగా కూర్చుని కూడా చెప్పేస్తున్నాడు, వీడి మధ్య ఏం చెప్తున్నాడు చూడాలని చూస్తే కనీసం అప్పుడైనా ఆశీర్వాదమైన ఒక మాట వింటే ఆశీర్వాదం పొందుతారు బడుద్దాయిలు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం దగ్గర పోగొట్టుకోవడానికి లాకేసి కూర్చున్నారు. ఎక్కడ పొందుతారు అంటే పొందవలసినటువంటి ఆశీర్వాదం కూడా, దగ్గరకు వచ్చినటువంటి ఆశీర్వాదం కూడా ఏం చేసుకున్నారు, కోల్పోయారు, నష్టం చేసుకున్నారు, నాశనం చేసుకున్నారు. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జోసెఫ్తో పెట్టుకున్నటువంటి వారందరూ కూడా ఇల్లు ఓడబెరుకోవద్దు. కనుక నేను ఒకటే కోరుకుంటున్నాను, జ్ఞానవంతులే మంచిగా కట్టుకోనండి. భౌతిక సంబంధమైనటువంటి ఇల్లు, ఆత్మ సంబంధమైన ఇల్లు మంచిగా కట్టుకోండి. ఆ ఇంట్లో నాకు గదే ఇవ్వండి. హల్లెలూయా. ఎందుకంటే గనురాలైనటువంటి ఒక స్త్రీ ఎలీషాకు తన ఇంటి మీద ఒక గదే ఇచ్చిందంట, ఇవ్వలేదా? హల్లెలూయా. కాబట్టి చక్కగా అవకాశం ఉంటే అలాగే చెయ్యండి. కట్టుకోవాలని, మీకు ఇల్లు లేకపోతే నాకెక్కడిస్తారండి రూము? కట్టుకోవాలని నేను ఆశీర్వదిస్తాను ఎప్పుడు కూడా. కాబట్టి ఆశీర్వాదాలు మనం పొందాలంటే కొన్ని విడిచేయడానికి మనం ఇష్టపడాలి. అవ్వా కావాలి, బొవ్వా కావాలంటే కుదరదు మాట. కొంతమంది ఆశీర్వాదం పొందాలని ఆరాటపడతారు. దేవుడు ఆశీర్వదించడానికి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఎక్కడో ఉన్న నిన్ను ఎక్కడికో నడిపిస్తాడు, ఎవరితోనో ఉన్న నిన్ను ఎవరితోనో నడిపిస్తాడు. ఇది కూడా పక్కా జరుగుతుంది. అక్షరాల నేను చెప్తున్నటువంటి ఏ మాట కూడా, వాక్యం కూడా ఇది లేఖనానికి విరోధం అని ఒక్కడు కూడా చెప్పలేదు నా లైఫ్లోను. ఎందుకంటే ఇది మాట్లాడుతుంది నేనైతే చెప్తారు బోల్డ్ మంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరు చెప్పడానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఖచ్చితంగానే మాట. కొన్ని గుంపుల్లో నుండి ఒక గుంపులోనికి దేవుడు మనం నడిపిస్తాడు. ఎందుకంటే కొన్ని మేలులు, కొన్ని ఆశీర్వాదాలు పొందడానికి కొన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. ఉన్న స్థలంలోనే, ఉన్నటువంటి స్థితిలోనే అలా ఉండిపోకూడదు. ఇందాక చెప్పినట్లుగా ఎబ్బేజు కోసం ఆ ఉన్న స్థితిలోనే ఉండిపెడతాను లేడు. అలాగా చాలా మంది కొన్ని బంధకాలలో ఉండిపోయారు. చాలా మంది ఆ బంధకాల్లో ఉండిపోవడం వల్ల దేవుని ఆశీర్వాదాలు పొందుకునేటువంటి ఆ వ్యక్తుల దగ్గరకును, ఆ స్థలాల దగ్గరకును చాలా మంది వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు మాట. ఈ వ్యక్తులకు ఎలాంటి కావాలంటే సౌలు లాంటి వాళ్ళు కావాలి, దావీదు లాంటి వాళ్ళు వద్దనుకున్నారు పిచ్చోళ్ళు. దావీదు లాంటి వాడు కావాలనుకుంటే దావీదు ఏం చేశాడు? తన తరములో దేవుని సంకల్పం చెప్పున సేవ చేశాడు. అంటే దావీదు దండు అంతా కూడా ఆ సంకల్పంలో సభ్యులే కదా. ఈరోజు కూడా ఓఫీరు దండులో దేవుని సంకల్పం చెప్పిన సేవ చేయడానికి మేము ఉన్నది. హల్లెలూయా. కోట్లు సంపాదించుకుని దేవుని సిలువకు వ్యతిరేకంగా, సిలువ ఇవ్వబడినటువంటి క్రీస్తుకు వ్యతిరేకంగా సేవ చేస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ఆ గుంపులో దేవుడు మమ్మల్ని పెట్టలేదు. దేవుని సంకల్పం చెప్పిన సేవ చేయడానికి, అవమానం పొందడానికైనా, నిందలు పడడానికైనా, ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేయడానికైనా ఉంటూ సిలువను మోస్తున్నటువంటి దైవజనులు రంజిత్ తోఫిర్ గారి పక్షాన ఆ గుంపులో మేమున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ భూమి మీద యేసు ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే జరగాలని ఆశపడ్డాడో అది జరిగించడానికి పుట్టినటువంటి సంఘము అగాపే సంపూర్ణ సువార్త సంఘము. కనుక అది అల్టిమేట్గా దాన్ని గురిని చేర్చడానికి, గమ్యమును చేర్చడానికి ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు రంజిత్ తోఫిర్ గారు మాత్రమే. హల్లెలూయా. ఎవడు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం మాట. కాదంటే పరలోక రాజ్యంలో తోళ్ళు ఊడిపోతే సిగ్గుపడితే, అవునంటే వచ్చి ఓఫిర్ మినిస్ట్రీస్ పక్షంగా 66 గ్రంథాల వాక్య సారాంశం కొరకు బ్రతకాలి. కాబట్టి కాదంటే అది సంగతే, అవునంటే ఇది సంగతే. కాబట్టి ఏది నీ సంగతి తేల్చుకోయి రాత్రి. హల్లెలూయా. కాబట్టి అబ్రాహాము సంగతి ఏంటంటే తను ఉన్నటువంటి ఆ స్థలము నుండి, ఆ బంధువర్గం నుండి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా వచ్చేసాడు అబ్రాహాము. అయితే ఇక్కడ అబ్రాహాము తన స్థితిని, తన ప్రదేశాన్ని విడుస్తూ ఉన్నప్పుడు తనకి ఏమాత్రము బాధ ఉండదంటారా? ఏంటి, తన స్వజాన్ని వదిలేసుకున్నప్పుడు బాధ ఉండదంటారా? సంఘంలోనే చాలా మంది నన్ను నిష్కారణంగా ద్వేషించి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నేను ఎంతో ఏడ్చాను, బెంగ పెట్టుకున్నాను. నేను అందరిలాగా పోతే పోండ్రా అని వదిలేసుకునే వ్యక్తిని కాదు నేను. ఎందుకంటే ఈ ప్రేమను, ఈ సంకల్పాన్ని వాళ్ళు పోగొట్టుకుని ప్రేమ లేని స్థలాలకి వెళ్ళి వీళ్ళు నష్టపోతూ ఉన్నారు. అయ్యో పాడైపోతారని బాధ మాట. నన్ను విడిచిపెట్టిన వాళ్ళు అందరూ నాశనం అయిపోవాలి, పాడైపోవాలని కోరుకునేటువంటి మూర్ఖుణ్ణి కాదు నేను. ప్రేమను పోగొట్టుకుంటే పాడైపోతారు, అయ్యో
అని అదే నా బాధ తప్ప. కానీ ఒకటే, అలా ఒకవేళ వెళ్ళిపోయినటువంటి వారు ఇంకా ప్రేమలో ఎదిగి ఇంకా జ్ఞానమును పొందుకొని ఇంకా దేవుని కొరకు మండితే ఖచ్చితంగా జోసఫ్ వాళ్ళని పెట్టి ఎప్పుడు కూడా ఆనందిస్తాడు. జోసఫ్ దీవెనల ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుకుంటే, ఇలా ఏ పాస్టర్ అయినా సరే తన పిల్లలు అలాగే వెళ్ళిపోతే ఈ ఆశీర్వాదాలు తోడుగా ఉంటారని ఎంతమంది చెప్పగలరు? చెప్పలేరు 100% మంది. ఎందుకంటే వాళ్ళకి ఆ మనసు లేదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఎందుకు విడవాలి అంటే ఊరికనే కాదు, టైం పాస్ కాదు, వాళ్ళు నచ్చకో, వాళ్ళు ఇష్టం లేని చెప్పారనో కాదు. అంటే నిన్ను సిలువ మోయనివ్వకుండా, అంటే నిన్ను దేవుని చిత్తము నెరవేర్చకుండా ఆటంకంగా ఎవరైతే ఉన్నారో అక్కడ నుండి మనం వెళ్ళిపోవాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కనుక కదలకపోతే ఆశీర్వాదము పొందదు. ఒక అమ్మాయి, కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి, తనకి పిల్లలు కావాలని చాలా ఆశగా ఉందంట. అయితే ఇదివరకు పిల్లల కన్నా వాళ్ళని చూసి, అమ్మో పిల్లల కన్నా ఎంత భయంకరంగా ఉంటుంది, నాకు వద్దమ్మో, ఆ నొప్పులు నాకు వద్దంట. కానీ తన పిల్లలు కనాలంట. ఏంటి? పిల్లలు కావాలంటే తనకి పిల్లల్ని కనొద్దట. మరి ఏటో ఈ విచిత్రం. ఎప్పుడు కంటావు తల్లి? కావాలంటే నొప్పులు పడవలసిందే. లేకపోతే వెరీ సింపుల్, అనాథాశ్రమంలో ఉన్న తెచ్చుకుని పెంచుకుంటే, అంటే నేనే కనాలంట. అంటే ఖచ్చితంగా కనాలంటే ఆ పెయిన్, ఆ నొప్పి భరించవలసిందే. ఖచ్చితంగా ఈరోజు దేవుని ప్రజలు ఆశీర్వాదము పొందాలంటే కొంత పెయిన్ ఉండవలసిందే. పెయిన్ లేకుండా ఆశీర్వాదం పొందాలంటే బ్రతుకు కాలమంతా కూడా రాదు. హల్లెలూయా. కాబట్టి అబ్రాహాము ఆ స్థితి నుండి బయలుదేరాడు. చూస్తున్న వారు ఫలానా స్థలానికి వెళ్తున్నాడంటే అబ్రాహాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. అబ్రాహామునికి ఈరోజు సమస్త వంశావళులు ఆయన నుండి వచ్చాయని మనం గొప్పగా చెప్తున్నాం. కానీ ఆ గొప్ప భక్తుడిని ఆ రోజు, ఒరే చిత్రం ఏంటి చూడండి, ఇలా రండి ఒకసారి, ఎక్కడికి వెళ్తున్నాడట, దేవుడు మాట్లాడుతున్నాడట. పిచ్చోడు, ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమో తెలియదు అంటున్నాడు. చూడరా ఈడట దేవుడు మాట్లాడట అని అబ్రాహామును ఎంత అవహేళన చేశారో అన్నాడు జనాంగం. తెలుసా? ఈ తెలియదు ఎవరికి, జనాలకి. అబ్రాహాము దీవించబడ్డాడు, అబ్రాహాం ఆస్వాదించబడ్డాడు, అబ్రాహాంలో నన్ను ఆస్వాదించి అంటే ఎక్కడొచ్చేస్తుంది అది? ఆ పెయిన్ ఉండాలి, ఆ నిందలు ఉండాలి, అవమానాలు ఉండాలి, ఆ బాధ ఉండాలి. సాధ్యమైన ఇలాగెవరైనా? ఈరోజు కొంతమంది దేవుడి కొరకు నేను ఉన్నాను అని చెప్పడానికి భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. దేవుడిని నమ్ముకున్నానని చెప్పడానికి ఏడుస్తున్నారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం తీసేస్తారట, రేషన్ కార్డులు రావట. ఎవరికి రా ఉద్యోగాలు, రేషన్ కార్డులు? ముఖేష్ అంబానీ లాంటి వాడికి రేషన్ కార్డుతో పని ఉందా? రక్షకుడు కలిగినటువంటి నీకు నాకు రేషన్ కార్డుతో పనే లేదు అసలు. అని అది ఎంతవరకు ఉంటే అంతవరకు అంతే. నేను ఇంకోటి చెప్తున్నాను, రేషన్ కార్డుకి నువ్వు అవసరం అవ్వాలన్నమాట. అలా గట్టిగా చెప్పాలంటే రేషన్ కార్డుకి నువ్వు అవసరం అంటే నువ్వు కావాలి. రేషన్ కార్డుకి ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అలాగా. అందుకని రేషన్ కార్డు కొరకు దేవుడిని వదిలేసుకున్న బడుదైలు ఏమో ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, వాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. యేసువంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడు నే చూడలేదిక చూడబోనుగా. యేసువంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడు నే చూడలేదిక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడా భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరే వలదు నాదు ప్రియా యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, వాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. హల్లెలూయా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టొద్దు అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ మాణిక్యం ఎవరంటే యేసు. ఆ మాణిక్యం ఏంటి అంటే రక్షణ. దీని కొరకు ఏంటి ఈ రోజు లోకంలో పడుతుంది? రేషన్ కార్డు కోసం యేసును వదిలేసుకుంటావా మూర్ఖుడా? దేని కొరకు యేసును వదిలేసుకుంటావా? వదులుకోవద్దు. యేసు కొరకు అన్నీ వదిలేసుకోవాలి. ప్రాణముతో సహా యేసు కొరకు వదిలేసుకోవాలి. హల్లెలూయా. అంటే మనం చేస్తున్నటువంటి భక్తి ఎలా ఉండాలంటే అలా ఉండాలంతే. దెయ్యానికో, పిల్లికో, పిశాచుకో భయపడిపోతే ఏంటది? పిశాచులు భయపడేవాళ్ళు నీ భక్తి చేసి. హల్లెలూయా. పిశాచులు అనుకోవాలి, నా పేరు చెప్తే అందరూ గడగడలాడేవారు. అటువంటి నేను గడగడలాడుతున్నానా?
అని వాటికి దడ పుట్టించాలి, వెన్నులో వణుకు పుట్టించాలన్నమాట. ఆ వెన్నులో వణుకు పుట్టించాలంటే నీ అణువణువున దైవ శక్తితో నింపబడాలన్నమాట. హల్లెలూయా. హెబ్రీ పత్రికలోనికి వచ్చినట్లయితే చివరిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి చదువుదాం త్వరగా. అబ్రహాము శోధింపబడి విశ్వాసును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించినని ఎవరితో చెప్పబడెను, ఆ అబ్రహాము మృతులను సంతోషంతో అంగీకరించును. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రాహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమార్ని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. హల్లెలూయా. దేవుని గురించి అబ్రాహాం ఏం చెప్తుండే ఇక్కడ? శక్తిమంతుడట. హల్లెలూయా. అంటే దేవుని శక్తి అనేటువంటిది ఏం చేస్తాడంటే తెలుసా, తన కుమార్ని బలిగా అర్పించేసినా మరలా ఇడిపించేస్తాడు దేవుడు. అది దేవుని శక్తి అని అబ్రాహాం నమ్మాడు మాట. కాబట్టి జనాలు ఏమనుకుంటున్నారంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు అంటే ఎలా ఆశీర్వదిస్తాడంట? అంటే నా పక్కన చచ్చిపోతే ఆడిది నాదంటావా? వీడు పాడైపోతే అది నాదంటావా? అంటే నాకు 10 సంఘాలు ఇస్తానంటే 9 మంది పాస్టర్లు చచ్చిపోతే ఆ 9 నాయ అవుతాయా? ఇది చాలా మంది కోరుకున్న దుష్ట ఆలోచన కదా. ఇలా ఆలోచిస్తున్నారు. అంటే దేవుని ఆశీర్వాదం ఇస్తానన్నది వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ దుర్మార్గపు ఆలోచనతో మాట. నిజంగా సేవ చేయాలని ఆశ ఉంటే ఇంకొకటి చచ్చిపోవాలని కోరుకుంటాడా? అలా కోరుకుని వాడు దుర్మార్గుడు కాదా? వాడు దుర్మార్గుడు కాదా? నిజంగా సేవ చేయాలంటే నచ్చిన స్థలంలో చేయాలనుకుంటాడు ఎవడైనా? నచ్చిన స్థలాల్లో సేవ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు సేవకు రావద్దు అసలు. అని సేవ చేయాలని ఆశ ఉందా? చావడానికైనా రెడీ అయితేనే రా. డూ ఆర్ డై. తాడోపేలో తేల్చుకోవడానికి అనుకుంటే సేవ చేయడానికి రండి, లేకపోతే వద్దు. కొంతమంది ఎలాంటి కాడికి తెలుసా, బాప్తిజం పొందలేదంటే బాప్తిజం పొందాలని నేను శమలు వచ్చేతే కదా. ఏంటి శమలు వచ్చేతే అంట? నీ ముఖం సైనావాడు నిగ్రవాడు తెలియకుండా మధ్య కలిపి శమలు వచ్చేతే అంట. బాప్తిజం పొందితే ఎవడు చెప్పాడు నీకు? చింతపండు తాగిన జాగ్రత్త. సేవల ముందు కలిపి సట్టించేస్తాను. తిక్కలో అందరికీ తిక్క కుదిర్చడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఈ కడప కాలంలోను. హల్లెలూయా. జాగ్రత్త. బాప్తిజం పొందితే శ్రమలు వచ్చేస్తే అంటే ఒక్కొక్కరికి. ఒకరు అంటారు నన్ను, అన్నయ్య బీరువాకి సిలువ వేసుకొచ్చా. దేనికి బీరువాకి సిలువ? ఏ పాపము అంటే అలా కదా. అంటే రోజు తాళమెట్టి బీరువా ఓపెన్ చేయాలి కదా, సిలువ కనపడుతుంది కదా. అంటే శ్రమలు వచ్చేతాయని నీ ముఖం బీరువాకి సిలువ ఎత్తే శ్రమ నీకు. నీ బ్రతుకులో సిలువ లేకపోతే నువ్వు పోతావు నరకానికి. శ్రమ రావడం కాదు, నువ్వు సిలువను మొయ్యకపోతే నరకానికి పోతావు నువ్వు. ఎవడు చెప్పాడు నీకు బీరువాలో సిలువ? నీ బ్రతుకులో సిలువ ఉండాలి. ఆ సిలువ లోకానికి కనబడాలి. ఎందుకంటే ప్రతి దినము నిన్ను నువ్వు తగ్గించుకుని ఉపేక్షించుకుని నీ సిలువ నువ్వే మొయ్యాలి. హల్లెలూయా. సిలువను మొయ్యాలంట. సిలువ లేనిపోతే నీ బ్రతుక్కి విలువ లేదు ఈరోజు. అందుకని దైవజనులు సిలువ బొట్టును ప్రతిపాదిస్తే బొడుదయలన్నీ లేచి వచ్చాయన్నమాట. గుడిదలో పడ్డ ఎలకలా గిలగిల గిలగిల గిల కొట్టేసుకుంటున్నాయి ఈ ఎలకలు. కనుక భక్తుల భావజాలాన్ని, ఐడియాలజీని అర్థం చేసుకోవాలనేటువంటి సంస్కారమే లేకుండా వీళ్ళు బుద్ధిహీనమైనటువంటి తీర్పులు తీరుస్తూ బ్రతికేస్తున్నటువంటి వారు రేపొద్దుట భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించక తప్పదు మాట. కనుక అబ్రాహాము లాంటి ఆ భక్తుడు ఎందుకు భక్తుడైపోయాడు అంటే ఒకటేనండి. భక్తుడు అవడానికి కారణం వెరీ సింపుల్ మాట. దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడిపోవడమే భక్తికున్న మొదటి లక్షణం. హల్లెలూయా. దట్స్ ఆల్. అంతే. నేను భక్తుడు కాబట్టి దేవుడు ఏం చెప్తే దానికి ఆపోజిట్గా చేస్తుంటే యోనాలాగా వెళ్ళాలి. హల్లెలూయా. యోనా భక్తుడే. అది నెగిటివ్ రోల్ మాట. యోనాలో పాజిటివ్ రోల్ ఉంది. కేవలం నెగిటివ్ రోల్ మాత్రమే. అది దేవుడికి వ్యతిరేకంగా ప్రయాణం చేయడం, అంతేగాని బ్రతకంతా దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం కాదు యోనా తత్వము. అది కాదు యోనా జీవితము. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడమే యోనా లక్షణం. కానీ మధ్యలో ఎందుకు వెళ్ళాడంటే
వాళ్ళు మారిపోతారో ఈయనేమో క్షమించేస్తాడో నాకు తెలుసు. మధ్యలో నాకెందుకు? కొంతమంది అంటారు, అమ్మో బాబు మీ గొడవల్లో మేము రాకూడదు బాబోయ్, మీ సంగతి మాకు తెలీదా? ఇప్పుడు మేము చూస్తున్నామని నువ్వు ఆయన తిడతావు, ఆయన ఏమో నిన్ను తిడతాడు, మీరిద్దరు ఒకటి నన్ను తిడతారు తర్వాత. కాబట్టి అమ్మ మీకు దాన్ని మీ గొడవలో మమ్మల్ని పిలవద్దని 3 మంది ఉంటారు. హల్లెలూయా. తెలుసా? మీరిద్దరు మళ్ళీ ఒకటి అవ్వకపోతే ఇడిపోవాలా? ఒకటి అయిపోవాలి ఎన్ని గొడవలు వచ్చినాని. కనుక నాకు ఎంతమందితో గొడవలైనా ఒకటి అయిపోవాలనుకున్నాను అనమాట. కొంతమంది ఒకటి అవ్వడానికి ఇష్టపడరు, అందుకు గొడవ పెట్టుకుంటారు. ఒకటి కావడానికి ఇష్టపడక 2 అవ్వాలని గొడవ పెట్టుకుంటారు కావాలండి. ఓహో ఎది తెలుద్దండి, మీరు 2 అవ్వాలనుకుంటున్నారు, నేను 1 అవ్వాలనుకున్నాను, తగ్గించుకున్నాను. నువ్వు 2 కావాలనుకున్నావు, విడిపోవాలనుకున్నాము. సరే అయితే మరి నీకు అంత సంతోషంగా ఉంటే ఎల్లు మరి బానిస బతుకు బ్రతకడానికి నీ ఇష్టం అని అనుకుంటాను అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదముగా ఉండడానికి అబ్రాహామును దేవుడు పిలిచాడు. కాబట్టి ఆ పిలుపుకు అబ్రాహాం ఏమవ్వాడు? విధేయుడయ్యాడు, లోబడ్డాడు మాట. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. చుట్టూ అన్నారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే తెలియదు. నువ్వు వస్తావని అడిగాడు, నువ్వు వస్తావని. అలా ఒకటే చెప్పాను క్రైస్తవులకి, నాతో ఉన్నటువంటి అనేకులు కూడా చెప్పాను, ఖచ్చితంగా నువ్వు నన్ను వెంబడిస్తే నువ్వు ఆ గురికి చేరతావన్నమాట. సిద్ధమైతే రా. మధ్యలో ఆడికి వెళ్తే మరి దూరం కదా, మరి ఎలాగా? ఆ రూమ్ ఇస్తారా మరి? అవన్నీ నీకెందుకు? నా దగ్గరకు వస్తే గురి దగ్గరికి వెళ్తావు అంతే. నువ్వు ఊరి దగ్గరికి కాదు, గురి దగ్గరికి. హల్లెలూయా. కనుక ఊరి దగ్గరగా ఉన్నాయి. కానీ కొంతమందికి అలాగే వినపడుతుందంట, చెవిడా అంటే ఏదో అనిపెడుతుందంట ఒకడికి అలాగా. కాబట్టి నేను గురి అన్నాను, వాళ్ళకి ఊరే మన ఊరి దగ్గరికి వెళ్తే ఊరేసంట అని నా ప్రసంగాలు ఇలా కూడా కల్పించుకోవచ్చు మాట. ఇంకా ప్రసంగాల్లో తప్పులు లేకపోతే అక్షరాల్లో తప్పుల్ని పక్కకి ఎడిట్ చేసేయడమే. గురి ప్లేసులో ఊరేడితే అయిపోయింది సింపుల్గానే. దొరికాడు అమ్మయ్య అని అంటారు అన్నమాట. హల్లెలూయా. నేను ఎప్పుడూ ఏసైకి దొరికాను రా పిచ్చోడా నీకు దొరకడానికి. ఏసైకి బాగా దొరికాను నేను, నీకు దొరకడం ఏంటి? హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఆశీర్వాదం పొందకపోవడానికి కొంతమంది మీద అతి ప్రేమ మాట, అతి ప్రేమ. వాళ్ళు సీతకి లక్ష్మణుడు గీసినట్లుగా 7 గిర్లు దాడతారన్నమాట. సీత అయినా దాటింది కానీ వీళ్ళు మాత్రం దాటరు. సీత అయినా లక్ష్మణుడు గీతలన్నీ దాటేసి వెళ్ళిపోయింది కానీ వీళ్ళు మాత్రం చచ్చినా దాటరు. ఒకరు అన్నారు, చచ్చినా బతికినా మా పాటలతోనే ఉంటాను అన్నది ఒకతే. హల్లెలూయా. ఏంటంట? చచ్చినా బతికినా సరే వాళ్ళ పాటలతోనే ఉంటుందంట. ఎక్కడికి వెళ్ళడానికి తల్లి నరకానికి పోతానుగా, వాళ్ళ పాస్టర్ గారు నరకానికి వెళ్ళిపోతే ఈమె కూడా నరకానికి వెళ్ళిపోతుంది అంట. వెళ్ళిపోతే అంత సరదాగా ఉంటే. కాబట్టి ఒక సరతో, నరకం ఎలా ఉందో నీకు తెలియదు, అందుకే సరదాగా వెళ్తాను అంటున్నావు నువ్వు. కాబట్టి ముందు ఒకటే సంగతే, ఏమీ లేదు, పొయ్యి మీద కొద్దిగా నూనె కాల్చుకుని ఒంటి మీద వేసుకో అన్నాను. అప్పుడు నరకానికి వెళ్ళిపోతాను అన్నావు కదా, నూనె కాసుకుని పొయ్యి మీద ఒంటి మీద వేసుకో తల్లి, ఎంత సమ్మంగా ఉంటుందో తర్వాత చూసి అప్పుడు పాటగాతో వెళ్ళిపోద్ది కానీ అని చెప్పాను. ఇటువంటి బొడుద్దాయిలు కూడా ఉన్నారు సంఘాలలోనూ. ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతారంట. చచ్చిన బతికిన వాళ్ళతోటే రాట. చచ్చిన బతికిన వాళ్ళతో కాదు, రూతు అవ్వాలి. చచ్చిన బతికినా నువ్వు వాళ్ళతోనే ఉండాలంటే నువ్వు రూతు అవ్వాలి, అవతల నయోమి ఉండాలి. ఏమి తోడు లేదు, మోడుగా ఉంది తన జీవితంలోనూ. ఆమెకు తోడుగా ఉంటానంది చచ్చిన బతికిన. ఇల్లు నిన్ను గురి దగ్గరకు నడిపిస్తాను, నిన్ను లక్ష్యం దగ్గరకు తీసుకువెళ్తాను, దేవుని చిత్తము నెరవేర్చేటువంటి గుంపులో నువ్వు 1 ఆఫ్ ద మెంబర్గా నీవు ఉంటావంటే అక్కడికి వద్దంట అసలు. అని దేవుని పని పట్టించుకోరు, దేవుని ఉద్దేశము జరగదు, దేవుని కొరకు బ్రతకాలన్న వాంఛ కోరిక రవ్వంతైనా లేదు. అయినప్పటికీ కూడా ఆ సంఘంలోనే ఉంటారంట బతుకంతా. ఎందుకు? సంకనాకపోవడానికి. ఎందుకు? అలా కాదు మాట. యెహోవా నా కాపరి అని దావీదు భక్తుడు చెప్పాడు 23వ కీర్తనలో. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? నాకు లేమి కలదప్పుడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరిణించున్నాడు. కాబట్టి క్రైస్తవ సమాజము 66 గ్రంథాల వాక్య సారాంశం దొరికే స్థలంలోనికి నన్ను తీసుకెళ్ళు ప్రభువా అని ప్రార్థన చేయాలి క్రైస్తవులు. సంకనాగిపోతారు లేకపోతే నేను నచ్చినోడి దగ్గర ఉంటేనే. వాక్య సారాంశం దగ్గరికి నన్ను నడిపించు ప్రభువా అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఉపవాసాలుండి అంగలార్చాలి మాట. అప్పుడు దేవుడు ఆ స్థలము నుండి, ఆ వ్యక్తి నుండి నిన్ను క్షేమాభివృద్ధికరమైనటువంటి స్థలములోనికి, ఆ క్షేమాభివృద్ధికరములో ఆనందాలు పొందేటువంటి వ్యక్తి దగ్గరకు దేవుడు నడిపిస్తాడు. అందుకని ఉన్న స్థలంలోనే ఆశీర్వదించాలట. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, అనియా ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటో నువ్వు ఈరోజు ఉపవాసం ఉండి రేపు చెప్పాను. నేను వాళ్ళ కోసం ఉపవాసం ఉండి రాత్రి అంతా పడుకోకుండా కడుపు నిండా భోజనం మానేసి వీళ్ళ కొరకు ప్రార్థన చేసి పొద్దునే చెప్పాలంట. వీళ్ళు ఏం చేస్తారంటే బోరం పోతలో శుభ్రంగా తినేసి దున్న పోతలో పడుకుంటారు మాట. నేనేమో
కడుపు మార్చుకుండి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఉపవాసం ఉండి కన్నీరు కాచి బక్క చిక్కిపోయి అందవికారం అయిపోయి వీళ్ళకి పొద్దున్నే దేవుని చెప్తని చెప్పేస్తే వీళ్ళు ఏమన్నా దేవునికి లోబడే రకాల వీళ్ళు దేవునికి లోబడే రకాల పని చెప్తే దేవునికి లోబడే రకాలు కాదు వీళ్ళు. తెల్లారితే జ్యోతిష్కుడికి ఎత్తుకునే రకాలకి దేవుని చిత్తం కావాలంట. అటువంటి పప్పులు ఉడకం మన దగ్గర. కుక్కర్లో వేసిన పప్పు అయినా ఉడుకుతుందేమో కానీ మన దగ్గర పప్పులు సచ్చిన ఉడకమాట. ఎందుకంటే ఆ పప్పు పప్పులాగే ఉంటుంది, దానికి మంట తగలదు. హల్లెలూయా. కాబట్టి నేను ఉడకాలనుకుంటున్నాను అన్నయ్య, నేను ఉడకాలనుకుంటున్నాను తమ్ముడా. నేను పప్పుగానే ఉండిపోకూడదు, నేను పదార్థముగా మెత్తని ప్రథముగా మారిపోయి ఆహారం అయిపోవాలనుకుంటున్నాను నేను. కాబట్టి నన్ను ఆశీర్వదించండి అని రావాలన్నమాట. కనుక ఒక పాట ఉంటుంది, నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా. హల్లెలూయా. విరవబడాలి మనం. దేవుడు ఒక రొట్టెని ఎత్తుకుని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాడట. అది ఆశీర్వదించబడింది మాట. కనుక మన హృదయము విరగాలి, మనం ఆశీర్వదించబడాలంటే మన ఆలోచనలు విరగాలి మాట. కనుక ఉన్న స్థలాల నుండి, వ్యక్తుల నుండి, అటువంటి సాహసాల నుండి. కొంతమంది డబ్బు ఉంటే చాలు, ఎలాంటి వ్యక్తులైనా అనవసరం అంట, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారన్నమాట. ఉద్యోగం కాదు మనం చేసేది. కనుక ఉద్యోగం చేసినా సరే అక్కడ క్రీస్తు విరోధి వాడు యజమానుడు. కొన్ని ఆఫీసుల్లో మీకు ఏం చెప్తే తెలుసా, కొన్ని స్థలాల్లో హైదరాబాద్ ఇటువంటి సిటీస్లో డ్యూటీకి వెళ్తున్నప్పుడు స్త్రీలైనా జెంట్స్లైనా సరే వాళ్ళు ఏం చేస్తే తెలుసా, కావాలని నువ్వు క్రిస్టియన్ అయితే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే అక్కడ ఆఫీసులోనూ చిన్న పూజ ఉంటుంది అన్నమాట పరిస్థితి. వచ్చి నువ్వు అవన్నీ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి కొన్ని నీవే స్వీట్స్ ఏదోటో అక్కడ ఫ్రూట్స్ తీసుకొని వచ్చి అక్కడ దీపారాధన చేసి దండం పెట్టాలన్నమాట. అది చెయ్యాలి నువ్వు. నేను అక్కడ ఆఫీసులో 5 రాష్ట్రాలు వర్క్ చేసినప్పుడు సీతారామరాజు మా సారు మంచి వ్యక్తి మాట, ఆయన నన్ను చేయమన్నాడు. అదే ఎందుకంటే నేను క్రిస్టియన్ అని తెలియదు దానికి, నేను ఈశ్వర్ అనే తెలుసు దానికి. మరి డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ పేరు చెప్పకపోతే ఇంకో పేరు చెప్తామా? చెప్పం కదా. కాబట్టి ఈశ్వర్ నువ్వు రేపు మార్నింగ్ నువ్వే చేయలేదు, కాబట్టి నువ్వు ఏం తీసుకురాగాలి తీసుకొచ్చి స్టాఫ్కి కొంచెం ప్రసాదం పంచిపెట్టేసి నువ్వు చేయలేను. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పాను. ఓ సారీ అన్నాడు ఆయన. కొంతమంది కావాలనే ఆ పనులు అప్పగించే వాళ్ళకి అది చేయకపోతే నేను తీసి పడేస్తారు. లేకపోతే నేను ఉద్యోగం తీయకుండా ప్రతిరోజు నేను ఏడిపిస్తాను అన్నమాట. నీకు ఇంక్రిమెంట్స్ ఏమి ఉండవు అసలు అని, నీకు ఓటీ అవర్స్ కలవు అసలు. ఎందుకంటే ఇవన్నీ చూసాను, నేను ఫేస్ చేశాను. నేను బోల్డ్ మంది బాధపడ్డటువంటి వారు తెలుసు. కొంతమంది దుర్మార్గపు ఆలోచనలతో వాళ్ళని ఆ విధంగా కృంగదీసేటువంటి వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు, తప్పదు మరి ఇంకా బాస్ దగ్గర ఏం చెప్తే చేయాలి కదా అని వీళ్ళు లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు. అక్కడ ఆ సార్కు లోబడి ఆ సామాగ్రి కడిగి అక్కడ పూజ చేసి వాళ్ళందరికీ పంచుతారు. వీళ్ళు క్రైస్తవులా? వీళ్ళు సిగ్గులేని క్రైస్తవులు కాదు. ఎందుకు అటువంటి జాబు? దేవుని నిమిత్తం అది పోగొట్టుకుంటే దానికంటే రెట్టింపు ఇవ్వడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అంటే ఆ మనసులకు వస్తాయి కదా. ఆశీర్వాదం కావాలంట వాడి మాట ప్రకారంగా విగ్రహారాధన మాత్రం చేస్తారంట వీళ్ళు. ఎందుకు ఆ కర్మ? అదే చెప్తున్నాను, ఆశీర్వాదం పొందాలంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. వస్తాయి అవమానాలు, రావా? అవమానం పొందకుండా ఆస్వాదించబడిన వాడిని ఒక్కడు చూపించండి భూమి మీద. సేవలో వాడబడుతున్నటువంటి ఒక్క దైవజనుని చూపించండి, ఎటువంటిది ఫేస్ చేయకుండా. నెవర్ జరగదు అసలు అని, కళలో కూడా జరగదు అసలు అన్నది కూడా. కనుక బలమైన సేవ చెయ్యాలన్నా, దేవుని పని చెయ్యాలన్నా, సంఘాలు కట్టాలన్నా, ఆత్మలు సంపాదించాలన్నా, దేవుని నిమిత్తము సాక్ష్యం ఇవ్వాలన్నా సరే భయంకరమైనటువంటి పోరాటాలు ఎదుర్కోవాలి, అవమానాలు పొందాలి. అవి పొందడానికి రెడీ అవుతేనే ఆ తర్వాత ఆశీర్వాదాలను పొందుకోగలుగుతా. ఇవి నాకు వద్దు, ఆశీర్వాదం పోవాలంటే కథ ఎలా ఉంటుందంటే, నేను పిల్లల్ని కనాలి కానీ నొప్పులు నేను పడలేను బాబోయ్ అన్నట్టుగా బ్రతుకాలం అంతా అలా ఉండిపోవాలన్నమాట. కాబట్టి ఆశీర్వాదం పొందాలనుకున్న వాళ్ళు అబ్రాహాం లాగా వెళ్ళిపోవడమే సిలువను మోసుకుంటూ, వెళ్ళిపోవడమే దేవుని వాక్యమును మోసుకుంటూ, వెళ్ళిపోవడమే స్వార్థ ప్రకటించుకుంటూ, ఎక్కడ వరకు అంటే మరణము వరకు వెళ్ళిపోవాలి. క్రీస్తు రాకడ సమీపించే వరకు వెళ్ళిపోవాలి మాట. ఎక్కడి వరకు వెళ్తామంటే, నేను నరసాపురం అని చెప్పాను, ఇక్కడ పరలోక రాజ్యం వరకు వెళ్ళిపోవాలి, చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి మాట. హల్లెలూయా. ఇశ్రాయేలు కనాను యాత్ర మొదలెట్టేసరికి ఐగుప్తు నుండి ఎన్ని పోరాటాలు చేశారండి? చేశారా లేదా? చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎంతోమంది వాళ్ళు కళ్ళు ఎదుర్కొంటే చచ్చిపోయారు వాళ్ళ సహచరులు, అవునా కదా?
ఈరోజు మన సహచరులు ఎంతో మంది వదిలేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాళ్ళు చచ్చిపోయారు, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్నారు, సిలువను మోసేటువంటి విషయంలో చచ్చిపోతున్నారు, దర్శనాన్ని మోసే విషయంలో చచ్చిపోతున్నారు, నిర్లక్ష్యంతో ఉండిపోతున్నారు. కాబట్టి నువ్వు వాళ్ళకి భయపడితే, వీళ్ళకు భయపడితే సిలువను నువ్వు మైలేవు. దేవుడు అబ్రాహం లాగా నిన్ను ఆశీర్వదించాలనుకున్నటువంటి ఆ వాక్యాన్ని నీ ద్వారా నువ్వు నెరవేర్చుకోలేవు. కాబట్టి నెరవేరాలంటే నువ్వెవరిని లెక్క చేయకూడదు. దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వ్యక్తులను అనుసరించాలి. దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో భక్తుల ద్వారా, దైవజనుల ద్వారా దాన్ని నువ్వు పాటించాలి. అవి కఠినంగా ఉండొచ్చు, అయినా పాటించాలి. అవి సున్నితంగా వచ్చి ఇంత సింపుల్ అయినా అంటే అవి పాటించాలి. ఇంత కష్టమా, అప్పుడు అవి పాటించాలి. ఎందుకంటే ఎంత కష్టాన్ని మనం అనుభవిస్తే అంత ఘనతను మనం పొందుతాం. హల్లెలూయా. కాబట్టి కొంచెమే కష్టపడతావా, కొంచెమే వస్తుంది, ఉపయోగం ఏమి ఉండదన్నమాట. అందుకే మరియమ్మ రక్షకుణ్ణి కనడానికి భయంకరమైనటువంటి నిందించుకుంది. అంత శ్రేష్ఠ భక్తురాలు ఆమె, కానీ అంత భక్తురాలి అటువంటి నింద వచ్చిందంటే అంత బాధ అండి. కాబట్టి నిన్ను అనేకులు ధన్యురాలు అందురని వ్రాయబడింది. హల్లెలూయా. ఎందుకు ధన్యురాలు అంటే లోకరక్షకుని నీ కడుపును మోసినందుకు ఎంత భయంకర నిందపాలైపోయావా మరియమ్మ, నువ్వు ధన్యురాలు అని అది మాట. కాబట్టి ఈరోజు ఆశీర్వాదం పొందాలంటే ఏమో తెలియదు, ఏమేమి ఫేస్ చేయాలో తెలియదు, ఎటువంటి ఎదుర్కో తెలియదు. అందుకని ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీని నీ ఇంటి వారే నీకు ఆటంకంగా ఉన్నా సరే, నీ ఇంటి వారే నీకు అడ్డొచ్చినా సరే. సిస్టర్ గారు చిన్నవాసులకు వచ్చినప్పుడు గ్లోరీ గారు ఒక మాట అన్నారు దివ్య విషయంలో చెప్తూ, ఆమె నా బిడ్డ కాదు, దేవునికి అప్పగించేసాను, ఇంకా ఆయన ఇష్టమే, ఇంకా నా ఇష్టమేం లేదు ఆమె విషయంలోను అని చెప్పారు. సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ వాక్యంలోను. అవునా కదా? విన్న వాళ్ళకి ఎవరికైనా గుర్తుంటే, చెప్పిన వాళ్ళకన్నా గుర్తుంటేనే, నేను మాత్రం విన్నాను. హల్లెలూయా. కాబట్టి ఇలా అన్నారన్నమాట. అలాగా నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని జనాంగము, నీవు దేవుని ప్రేమికుడు, నీవు దేవుని ప్రేమికురాలు, నీవు ఆయన ఏది చెప్తే అది, ఎవరి కోసం వదులుకోవద్దు. ఏ స్థలానికి వెళ్ళమంటే ఆ స్థలానికి, ఎక్కడ పని చేయమంటే అక్కడ, ఏ పని చేయమంటే ఆ పని, దాన్ని మనం చేయడానికి మనం ఇష్టపడితేనే అప్పుడు నీవు అబ్రాహాములాగా ఆశీర్వాదముగా మారుతావు. హల్లెలూయా. లేకపోతే మనం మారలేము. ఇప్పుడు చదవండి, మూలవాక్యం ముగిస్తాను. నిన్ను గొప్ప జనముగా చేసి ఆగండి. గొప్ప జనముగా మనం చేయాలంటే ఇలా చూడాలి. అబ్రాహాము తన జనాంగాన్ని విడిచిపెట్టి వచ్చాడు, అప్పుడు జనాంగంగా మారాడు. నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయుదును. చాలండి, ఒక్క విషయం. అబ్రాహాము తన స్వస్థలాన్ని, తను ప్రేమించేటువంటి ఆ స్థలాలను, ఆ మనసును విడిచిపెట్టి వచ్చాడు, అప్పుడు గొప్ప జనముగా మారాడు, గొప్ప ఆశీర్వాదముగా ఉన్నాడు. తర్వాత నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. కాబట్టి అబ్రాహాము ఇన్ని కఠినమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఇప్పుడు అబ్రాహాం ఏమయ్యాడు? ఆశీర్వాదముగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మనము కూడా అబ్రాహాము లాంటి ఆ ప్రయాణము, ఆ యాత్రను మనం చేయడానికి ఇష్టపడితే అబ్రాహాము లాగా దేవుడు మనల్ని గొప్ప జనాంగముగా చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ దర్శన వ్యాప్తిలో అటువంటి భారము కలిగినటువంటి వ్యక్తులనే మనతో ఉంచుతాడు. మిగిలినటువంటి చెత్తను దేవుడు తీసి పాడేస్తాడు. హల్లెలూయా. అంతే. దర్శనానికి ఆటంకం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా అవసరం లేదు. కుటుంబీకులైనా సరే, కన్నవారు, కట్టుకున్నవారు, తోబుట్టిన వారు, ఎవరైనా సరే దర్శనానికి ఆటంకం ఉన్నటువంటి వారు వెళ్ళిపోవలసిందే. అమ్మో వాళ్ళు వెళ్ళిపోగల, ఆయన వదులుకోలేనంటే దేవుని వదులుకోవాలి, దేవుని చిత్తాన్ని వదులుకోవాలి, దేవుని దర్శనాన్ని వదులుకోవాలి. కాబట్టి అనేకులు ఆయన వదులుకొని కుటుంబాలను కట్టుకున్నారు. ఈరోజు వీళ్ళు తెలివైన వాళ్ళరా, వీళ్ళు పిచ్చోళ్ళు. రేపు పొద్దుట దేని కొరకు దేన్ని వదులుకున్నారని పరలోకానికి వెళ్ళిన తర్వాత తలలు ఎక్కడెట్టుకుంటారో తెలియదు వాళ్ళకి. ఒరే నిన్ను ఏదో అనుకున్నాను కానీ నువ్వే బెస్ట్రా, ఆయన కొరకు అన్ని నువ్వు వదులుకున్నావు, నువ్వు అప్పుడు చెప్తుంటే అంటే నీకు పేగలేదని చెప్పారు కదా, నీ పేగులేని వాడు మాట నేను ఎక్కడంటాను, నేను లేదు అసలు అని. అందులో నమ్మా నాన్న కూడా లేరు కదా, ఈ అనాథ మాట నేను ఎందుకనాలని అని లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ రోజు నీ మాట ఉంటే నీ బహుమానం నేను పొందుకుంది. అక్కడ ఏడుతారు, ఏం ఉపయోగం? ఏషావు ఆశీర్వాదం, ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్ళు విడిచినానో మారు మనసు పొందని అవకాశం లేక విసర్జింపబడిన. నరకంలో ధనవంతుడు ఏడుతున్నాడు, ఉపయోగం లేదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత కొంతమంది బడిదాయిలు ఏడుతున్నారు, అక్కడ ఉపయోగం లేదు. కనుక ఆ ఏడుపు ఈ ఏడుప అంటే వాళ్ళు అక్కడ ఏడ్చే ఏడుప, నరకంలో వీళ్ళు ఏడ్చే ఏడుప కలిపి ఇక్కడే మనం ఏడిస్తే
గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మేలులు పొందుకుని అబ్రాహాము పొందినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదమునకు మనల్ని కూడా దేవుడు వారసులను చేయును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.